వింటున్నాం. సో చిన్న కారణం అయినా కానీ ముందర ఏంటో కారణం తెలిస్తే ఎగ్జాక్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఇమీడియట్గా తగ్గుతుంది. సో ఊరికే అనాసిన్ లేకపోతే హెడేక్ ట్యాబ్లెట్ వేసుకుంటే దానివల్ల యూ కెన్ హ్యావ్ మోర్ అండ్ మోర్ కాంప్లికేషన్స్. సో దట్ ఈస్ ద రీజన్ వై దిస్ హెడేక్ క్లినిక్ ఈస్ బీయింగ్ స్టార్టెడ్. దాన్ని కరెక్ట్గా డయాగ్నోస్ చేసి కరెక్ట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే విత్ ఇన్ 1 or 2 months దే హ్యావ్ కంప్లీట్ రిలీఫ్. సో కంప్లీట్ రిలీఫ్ కావాలంటే ఇలా మల్టీ డిసిప్లినరీ అప్రోచ్తో అందరూ చూస్తే యూ కెన్ హ్యావ్ ఎ వెరీ గుడ్ రిజల్ట్స్. ఫర్ దట్ రీజన్ దిస్ హెడేక్ క్లినిక్ బీయింగ్ స్టార్టెడ్ విత్ సమ్ ప్యాకేజెస్ సో దట్ పేషెంట్ కెన్ బి బెనిఫిటెడ్ బికాస్ ఆఫ్ దిస్. థ్యాంక్ యూ. నా ముందు ఆదిత్య గారు, మోహన్ సార్ మాట్లాడారు. ఆల్రెడీ ఇప్పటికీ మీకు ఒక మోస్ట్ కామన్ రీజన్స్ ఫర్ హెడేక్ తెలుస్తుంది. మోస్ట్ కామన్ రీజన్స్ ఫర్ హెడేక్ జనరల్లీ మైగ్రేన్ అండ్ టెన్షన్ హెడేక్. కానీ అన్ని తలనొప్పులు మైగ్రేన్, టెన్షన్ హెడేక్ అనుకోవడంలో పాయింట్ లేదు. చాలా రకాల తలనొప్పులు ఉంటాయి. చాలామంది ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్స్ చాలా రేరు, మాకెందుకు వస్తుంది, మా ఫ్యామిలీలో ఎందుకు వస్తుంది, మా ఫ్యామిలీలో ఎవరికి క్యాన్సర్స్ లేవు కదా మాకెందుకు వస్తుంది అనుకుంటారు. కానీ అనుకున్న దానికన్నా చాలా ఫ్రీక్వెంట్ బ్రెయిన్ ట్యూమర్స్. ఎందుకంటే మేము డే ఇన్ డే అవుట్ ఆపరేట్ చేస్తుంటాం కాబట్టి బ్రెయిన్ ట్యూమర్స్ అనేది చాలా కామన్. సో ఒక హెడేక్ మీకు ఎక్కువ రోజుల నుంచి సఫర్ అవుతున్నారు, లేకపోతే హెడేక్తో పాటు వామిటింగ్స్ కానీ, కాలు చెయ్య వీక్నెస్ కానీ, తల తిరగడం కానీ, ఏమైనా డెఫిసిట్స్ ఉంటే, అలాంటివి ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయకూడదు. ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఖచ్చితంగా ఇవాల్యుయేట్ చేసుకోవాలి. ఎక్కువ రోజుల నుంచి సఫర్ అవుతున్న హెడేక్ కానీ, లేకపోతే కొత్త రకం హెడేక్ కానీ అయితే అసలు ఇగ్నోర్ చేయకూడదు. త్వరగా వచ్చి ఇవాల్యుయేట్ చేసుకుంటే బెటర్. ఏమీ లేకపోతే హ్యాపీ, ఏమన్నా ఉంటే ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. థ్యాంక్ యూ. నేను డాక్టర్ రాజేష్, ఇక్కడ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్. ఈరోజు నాకు అనిపించింది ఏంటంటే, తలనొప్పి అనేది అందరికీ తెలిసింది. నేను డాక్టర్ అవ్వకపోతే అనుకునేవాడిని, వీళ్ళేంటి తలనొప్పి స్పెషల్గా క్లినిక్ పెడుతున్నారు. మా ఇంటి పక్కన మెడికల్ షాప్ ఆయన ఇస్తే 2 మాత్రలు ఇస్తాడు, తెల్లారిగా తగ్గిపోతుంది, ఎందుకు దీనికి ఇంత హడావిడి చేస్తున్నారు. బట్ మీరు ఇక్కడ కేర్ వాళ్ళని నేను అప్రిషియేట్ చేద్దాం అనుకుంటుంది ఏంటి అంటే, ఓన్లీ హెడేక్ క్లినిక్ ఆగిపోకుండా దానికి సంబంధించిన న్యూరాలజిస్ట్ని కానీ, న్యూరో సర్జన్స్ కానీ, నేను బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాలు సంబంధించి చూస్తాను. అందరినీ ఒక న్యూరో సైన్సెస్ టీమ్ లాగా తీసుకొచ్చి మీరు అందరూ ఇంటిగ్రేటెడ్గా పేషెంట్కి చూడండి అని చెప్పి ఒక కామన్ ప్లాట్ఫామ్ కూర్చోబెట్టి పేషెంట్కి మంచి కేర్ అందాలి, మంచి ట్రీట్మెంట్ అందాలి అనే ఉద్దేశంతో డిఫరెంట్ స్పెషాలిటీస్ని కలిపి చేశారు. ఐ రియలీ అప్రిషియేట్ ఒక న్యూరో సైన్సెస్ టీమ్ని ఫామ్ చేసినందుకు. అప్రిషియేట్ టీమ్ కేర్ మేనేజ్మెంట్ ఫర్ దిస్. అండ్ హెడేక్కి కొన్ని రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఉంటాయండి, అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. దాన్ని మామూలుగా మేము స్నూప్ అంటాం. అంటే ఏ తలనొప్పికి హాస్పిటల్కి రావాలి అనేది. అది స్నూప్ అనేది ఇంగ్లీష్లో సిస్టమిక్ సిమ్టమ్స్, న్యూరలాజికల్ డెఫిసిట్స్, అదర్ ఇష్యూస్. ఒక 5 కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా రావాల్సి ఉంటుంది. సో ఇలాంటివి ఏమైనా ఉంటే మా హెడేక్ క్లినిక్కి విజిట్ చేస్తే కరెక్ట్గా ట్రీట్మెంట్ అందుతుంది, వెంటనే తగ్గుతుంది. థ్యాంక్ యూ. హెడేక్ క్లినిక్ లాంచ్ మా కేర్ హాస్పిటల్లో అవుతుంది. సో కేర్ హాస్పిటల్ యజమానికి డాక్టర్ సుకేష్ రెడ్డి గారికి, శోభన్ గారికి అందరికీ ధన్యవాదాలు. సో ఎందుకు హెడేక్ క్లినిక్ మనకు అవసరం? సో తలనొప్పే కదా, తగ్గిపోతుంది కదా ట్యాబ్లెట్ వేస్తే అనుకుంటే కనుక. సో తలనొప్పికి 100-200 కారణాలు ఉంటాయండి. సో ఓన్లీ తలనొప్పి ట్యాబ్లెట్ వేసేసి తలనొప్పి తగ్గిద్దామంటే కొన్నిసార్లు తగ్గదు. దానికి కారణం ఏంటనేది మనం చూడాలి. అంటే మూల కారణం ఏంటనేది చూడాలి. సో ఫస్ట్ మనం ఇప్పుడు ఈ హెడేక్ క్లినిక్ లాంచ్తో పాటు HIT6 స్కోరింగ్ కూడా ఆన్లైన్లో పేషెంట్స్ పెట్టి స్క్రీనింగ్ చేసి ఎవరైతే కనుక స్కోర్ సిగ్నిఫికెంట్గా ఉందో వాళ్ళకి హాస్పిటల్కి రీడైరెక్ట్ చేస్తాం. అండ్ సెకండ్ థింగ్, ఈ హెడేక్ క్లినిక్లో ఫస్ట్ పేషెంట్తోని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ బాధ ఏంటనేది ఫస్ట్ తెలుసుకొని, సో ప్రతి హెడేక్ పేషెంట్కి ఒక స్టోరీ లేకపోతే ఒక కథ ఉంటుంది. హెడేక్ వల్ల వాళ్ళు ఏం కోల్పోతున్నారు. సో మైగ్రేన్ వస్తే ఎగ్జామ్స్ రాలేని చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. అలానే మిగతా హెడేక్స్ వల్ల ఉద్యోగంలో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. అలానే పెద్దవాళ్ళు ఫ్యామిలీతో టైం కోల్పోతారు. సో అవన్నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది దెబ్బతీస్తుందండి. సో హెడేక్ కారణం ఏంటనేది చూసి దానికి ట్రీట్మెంట్తో పాటు వాళ్ళకి టైలర్డ్గా ట్రీట్మెంట్, చాలా అత్యాధునిక ట్రీట్మెంట్ కూడా హెడేక్స్కి వచ్చినాయి. సో మైగ్రేన్కి బొటాక్స్ కానీ లేకపోతే మోనోక్లోనల్ యాంటీబాడీస్ కానీ చాలా వచ్చినాయి. అలానే హెడేక్కి చాలా కారణాలు కూడా ఉంటాయి. అంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్, బ్రెయిన్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ట్యూబర్క్లోసిస్ కానీ, సింపుల్ వామ్స్ కానీ, ఇలాంటివి కూడా హెడేక్స్కి దారితీస్తాయి. అలానే కొన్నిసార్లు ట్యూమర్స్, బ్రెయిన్లో ట్యూమర్స్ ఉంటే హెడేక్ వస్తుంది. అది ఎలా ఐడెంటిఫై చేయాలో అవన్నీ క్లియర్ కట్గా పేషెంట్తో మాట్లాడి సిమ్టమ్స్ తీసుకొని
ఫర్దర్గా ఏం టెస్ట్ చేయించాలనేది వాళ్ళకి గైడ్ చేసి మా మల్టీ డిసిప్లినరీ టీమ్ అప్రోచ్ అంటే మా టీంలో న్యూరో సర్జన్స్, న్యూరాలజిస్ట్, ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ అలానే డైటీషియన్స్ అండ్ కౌన్సిలర్స్ కూడా ఉంటారు. వాళ్ళందరి సహాయం తీసుకొని పేషెంట్కి కారణంతో పాటు వాళ్ళకి టైలర్డ్ అప్రోచ్ ఏం చేస్తే బెటర్, దాంతోపాటు హెడేక్ డైరీ కూడా ఒకటి ఇస్తున్నాం. సో 30 డేస్కి సంబంధించి హెడేక్ ట్రిగర్స్ ఏంటి, ప్యాటర్న్స్ ఏంటి, సో ట్రీట్మెంట్ వాడినాక ఎంత ఇంప్రూవ్ అవుతున్నారు, ఎంత డోస్ ఇస్తున్నారు. పోయింది అలా కాకుండా అసలు హెడేక్ ఎందుకు వస్తుంది, వాట్ ఇస్ ద రూట్ కాజ్, అండ్ ఏ డేంజరస్ సైన్స్ ఉంటే హాస్పిటల్కి రావాలి. నార్మల్గా ఇది అప్పుడప్పుడు వస్తుంటే కాకుండా సివియర్ లైఫ్లో ద హైయెస్ట్ హెడేక్, థండర్ క్లాప్ హెడేక్ అంటారు, అలా ఉన్నప్పుడు, ఏదైనా హ్యాండ్ లెగ్ వీక్ అయినప్పుడు, విజన్ బ్లర్ అయిపోయినప్పుడు, సో డేంజరస్ సైన్స్ అంటారు. ఏ హెడేక్తో ఏ డేంజరస్ సైన్స్ వస్తే వెంటనే హాస్పిటల్కి రావాలి. సో అలాంటి సైన్స్ ఏంటనేది అవేర్నెస్ తెచ్చుకొని అండ్ ఇక్కడున్న టీం ఫామ్ అయిన అందరి టీంతో ఎవాల్యుయేట్ చేసుకొని దాన్ని ట్రీట్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ ఉంది. అండ్ ఈ హెడేక్ క్లినిక్ అని స్టార్ట్ చేయడం అనేది ఇట్స్ లేటెస్ట్ విత్ చాలా అడ్వాన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఫండోస్కోపీ విత్ ట్రీట్మెంట్, లేటెస్ట్ మోడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ అన్నిటితో బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వబడుతుంది. సో ఎవరికన్నా సివియర్ హెడేక్, తగ్గని రెసిస్టెంట్ హెడేక్స్ ఉన్న వాళ్ళు వచ్చి ట్రీట్ చేసుకోవచ్చు.